దేవుని స్తోత్రాలు. మరొకసారి ఈ ఎలోహిం టీవీ పరిచర్య ద్వారా మీ ముందుకు రావటానికి ప్రభువారు సహాయం చేసినారు. ప్రియులరా, ఈ దినము పరిశుద్ధ గ్రంథంలో నుండి పరమగీతము 3వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుకుందాం. రాత్రి వేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుడిని వెతికినను అతడు కనబడకయుండెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ దయని బట్టి, నీ కృపను బట్టి మరొకసారి నీ వాక్యాన్ని, మీ పరిశుద్ధమైన వాక్యాన్ని ధ్యానించటానికి, ప్రభువా స్తుతించటానికి, ఘనపరచటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ఈ టీవీ పరిచర్ని దీవించండి ప్రభువా. నన్ను మీ శిలువ చట్టును మరుగుపరుచుకొని మీరే వాడుకోమని ప్రార్థిస్తున్నాను. వినివారికి వినుబుద్ధి దయచేయండి, గ్రహించే మనసు దయచేయండి ప్రభువా. మీ సన్నిధి నాతో మాతో ఉంచి జయము దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, ఈ పరమగీతాన్ని సొలొమోను మహారాజు మరియు రాసినట్లుగా చరిత్రలో మనం చూస్తున్నాం. చూడండి, సొలొమోను మహారాజు గురించి మనము తెలుసుకున్నట్లయితే దావీదు కుమారుడు, అయితే చాలా మంచి భక్తి కలిగినటువంటి వాడు, మంచి రాజు. మొదట్లో అతడు దేవుని యందు బహు భయభక్తులు కలిగి దేవుణ్ణి జ్ఞానం అడిగాడు. జ్ఞానం అడిగితే చాలామంది రాజులు పరిపాలన చేశారు, కానీ ఇశ్రాయేల్ దేశాన్ని మరి ఇలాగ ప్రార్థన చేసిన వారు ఎవరు లేరు. అయ్యా, నాకు జ్ఞానం ఇవ్వండి అని అడిగాడు. దేవుడే ఆశ్చర్యపడ్డాడు. అయ్యా, నువ్వు జ్ఞానం అడుగుతున్నావు, జ్ఞానంతో పాటు నీకు ఐశ్వర్యాన్ని, మరి పేరు ప్రఖ్యాతల్ని నేను నీకు ఇస్తున్నాను అని అన్నాడు. ప్రియులరా, జ్ఞానం అంటే ఎవరు? యేసయ్య. జ్ఞానము ఈజ్ ఈక్వల్ టు యేసు ప్రభు. యేసు ప్రభు అని మనము నేర్చుకోవాలి. దేవుణ్ణి మనము కలిగి ఉంటే, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనము కలిగి ఉంటే, మనకేది అవసరమో అన్నిటినీ కూడా దేవుడు మనకు సహాయము చేస్తాడు. చూడండి, సొలొమోను మహారాజు దేవుని వెతికాడు, ఆయన నీతిని వెతికాడు. అప్పుడు తనకు కావలసినవి అన్నీ కూడా దేవుడు సమకూర్చాడు. అలాంటి మహా జ్ఞాని చక్కగా మరి ప్రభువుని గురించి ఇక్కడ నా ప్రాణప్రియుని వెతికి తిని. ప్రాణప్రియుడెవరు? ప్రభువే. ప్రియురాలు రక్షించబడిన విశ్వాసికి సాదృశ్యం. రక్షించబడినటువంటి విశ్వాసి కాలక్రమేణా రక్షణ పొందినప్పుడు మంచి ఆసక్తి కలిగి ఉంటాం, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉంటాం, ఆత్మలో బలవంతులుగా ఉంటాం. కాలక్రమేణా ప్రియులరా, రక్షణ పొందిన విశ్వాసి సహవాసానికి, ప్రార్థనకు, మందిరానికి ఏమైపోద్ది? దూరం అవుతూ ఉంటుంది, దూరం అయిపోతూ ఉంటుంది. సొలొమోను మహారాజు ప్రారంభంలో బాగానే ఉన్నాడు, కానీ రాను రాను ఆ మహారాజు ఏమయ్యాడు? లోకాశలకు గురైనట్లుగా వాక్యమే సెలవిస్తుంది. అయితే గుర్తెరిగాడు, అయ్యో ప్రారంభంలో ఉన్న భక్తి ఇప్పుడు లేదే, చాలా ప్రమాదం స్థాయిలో నేనున్నాను, కనుక నేను తేరుకోవాలి అనుకొని తేరుకున్నాడు. చివరిలో తేరుకున్నాడు, తాను చేసినవి అన్నీ సరి చేసుకున్నాడు. అందుకే ప్రసంగిలో ఉంటాడు, తెలుసుకున్న తర్వాత
వ్యర్థము వ్యర్థము వ్యర్థము, సూర్యుని క్రింద మానవుడు నరుడు పడే ప్రయాస అంతా వ్యర్థము 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 అని గ్రహించాడు. ప్రసంగి చివరిలో యెహోవా యందు భయభక్తులు కలిగినటే మానవ కోటికి విధి అని రాశాడు. కనుక సంఘము, రక్షించబడినటువంటి విశ్వాసులు లేదా సేవకులు రాను రాను ఏమవుతారంటే బలహీనులు అవుతారు. బలహీనులు అయ్యి ఏ అనుభవంలోకి వస్తారు? రాత్రి వేళ అనుభవంలోకి వస్తారు. రాత్రి అంటే చీకటి, అపవాది యొక్క సమయము. రాత్రి వేళ అంటే ప్రియులరా శ్రమలకు గురైపోవటం, శోధనలకు గురైపోవటం, అపవాదికి దగ్గర అవటం. రాత్రి వేళ పరుండి ఉండి, అంటే పరుండి ఉండటం అంటే నిర్లక్ష్యము, అశ్రద్ధ, సోమరితనము. ఏమండి, దేవుడు నీకు ఒక పని అప్పగించినప్పుడు నిర్లక్ష్యం ఉండవచ్చా? సోమరితనం ఉండవచ్చా? అశ్రద్ధ ఉండవచ్చా? తర్వాత చేసుకుందాంలే ప్రార్థన, తర్వాత చదువుకుందాంలే వాక్యం, ఈ వారం కాకపోయినా వచ్చే ఆదివారం గుడికి వెళ్దాంలే అనే ఆలోచన ఉండొచ్చా నీకు? అది చాలా తప్పు. నీ ఆత్మీయ జీవితం ఏమవుతుంది? దిగజారిపోతుంది. ఒకడు యెరూషలేము నుండి యెరికోకి దిగి వెళ్ళుచున్నట్లుగా, చూసారా, అతని యొక్క ఆత్మీయత ఏమైంది? దిగజారిపోయింది. ఇక్కడ కూడా సంఘం యొక్క పరిస్థితి దిగజారిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికి తిని. రాత్రి వేళ మళ్ళీ నిర్లక్ష్యము, చీకట్లో పడిపోయిన స్థితిలో ఉండి ప్రాణప్రియుడిని వెతికితే కనబడతాడా ప్రియులరా? కనబడతాడు. ఎప్పుడు కనపడతాడు? మనము కొంచెం 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 మన తప్పులను మనం తెలుసుకుంటా ముందుకు సాగుతూ ఉండాలి. అంతేగాని తప్పుల్లో ఉండి వెతికితే ప్రాణప్రియుడు కనబడ్డం. బలహీనతల్లో ఉండి వెతకాలని అనుకో. మాకు బలహీనతలను విడిచి తప్పులను ఒప్పుకొని పశ్చాత్తాపడి వెతకాలి. చూడండి, నేనిప్పుడే లేచెదను, నేను నా ప్రాణపురిని వెతికి తిని, వెతికినను అతడు నాకు కనబడకయుండెను. నేనిప్పుడే లేచెదను, లేవాలి. నేనిప్పుడే లేచెదను, లేవాలంటే సియోను కుమారి, నీ దుమ్మును ధూళిని నీవు దులుపుకో, లేచిన అనుభవం అంటే ఆ స్థలము నుండి తప్పిపోయిన కుమారుడు లేచాడు. అక్కడి నుంచి పందులను మేపే వ్యక్తి దగ్గర అతడు కూరుకుపోయాడు. తనకు బుద్ధి వచ్చింది, ఇక లాభం లేదు, ఇక్కడ ఉంటే చచ్చిపోతాను, అసలుకే మోసం వచ్చుద్ది అని తీర్మానం చేసుకున్నాడు. ఇప్పుడే లేచేదను. నీ తప్పును నువ్వు గ్రహించాలి. ఇప్పుడే లేచేదను, పట్టణము వెంబడిపోయి వెతుకుదును, సంత వీధులలో రాజవీధులలో తిరుగుదును. చూసారా ప్రియులరా, లేచిన మాట నిజమే, కానీ ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి, మందిరానికి రావాలి. ఎక్కడికి వెళ్తుంది ప్రాణప్రియురాలు? పట్టణానికి. ఎందుకు పట్టణం? పట్టణం చూద్దామనా? పట్టణంలో ఏముంటుంది? చాలా పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణం, ఈ పట్టణం, ఆ పట్టణం అని చాలామంది వెళ్తున్నారు. ఏమండి, వెంట్రుకలు ఇస్తున్నారు, చెప్పులు లేకుండా నడుస్తున్నారు. ఏ పట్టణానికి వెళ్ళినా నీ హృదయం అనే పట్టణం సరి చేసుకోకపోతే లాభం లేదు. హృదయం ఎలా సరి అవుద్ది?
యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ పాపాలు సరిచేసుకుంటూ ఆయన రక్తము చేత కడగబడిన అనుభవంలోనికి నువ్వు దేవుణ్ణి వేడుకుంటే దేవుడు తప్పనిసరిగా నీ పాపాలు క్షమిస్తాడు. పట్టణంలో ఉంటాడా దేవుడు? సంత వీధులలో ఉంటాడా దేవుడు? సంత వీధులలో, రాజవీధులలో. సంత వీధులు అంటే వ్యాపారం, సంత. ఏమండి? రాజవీధులలో రాజకీయం, రాజకీయాలు, వ్యాపారాలు అటు ఇటు తిరుగుతుంటే విరామం లేకుండా నీ ప్రాణప్రియుడు నీకు కనబడతాడండి? ప్రాణప్రియుడిని నువ్వు మోసం చేసేస్తున్నావు. నీ కొరకు ప్రాణం పెట్టి నీ కొరకు రక్తం చిందిస్తే కాదని నీ ప్రాణప్రియుడిని నువ్వేం చేస్తున్నావు? మోసం చేసి వేరే లోకాశలకి లోబడిపోయి అటు ఇటు పరిగెత్తుతుంటే కనబడతాడా ప్రాణప్రియుడు? పట్టణాల్లో ఉంటాడా? సంత వీధుల్లో ఉంటాడా? రాజవీధుల్లో ఉంటాడా? రాజకీయాల్లో ఉంటాడా? చెప్పరేంటండి? నా ప్రాణప్రియుని వెతుకుతును అని నేను అనుకుంటుని. అనుకోవటమే మనసులో. దొరుకుతాడా? నీకు మనసుకు నచ్చినట్టుగా నువ్వు చేస్తే దొరుకుతాడా? నువ్వు అనుకుంటే అక్కడ దొరుకుతాడు, ఇక్కడ దొరుకుతాడు, అక్కడ దొరుకుతాడు, ఇక్కడ దొరుకుతాడు అనుకుంటే నీకు దొరికే దేవుడే నాయన. ఒకసారి వెలిగించబడ్డావు, రక్షించబడ్డావు, మళ్ళీ జారిపోయావు. అయినా పర్వాలా, వెతకాల్సిన రీతిలో నువ్వు వెతికితే తప్పనిసరిగా ఏ మానవుడు నశించిపోవటం, ఏ పాపి నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు ప్రియులారా. చూడండి, నేను అనుకుంటుని, నేను వెతికినను అతడు కనబడలేదు. పట్టణమునందు సంచరించు కావలి వారు నాకెదురు పడగా మీరు నా ప్రాణప్రియుని చూచితిరా అని నేను అడిగి తిని. కావలి వారు ఏమండి? వాళ్ళకే లేదు రక్షణ అనుభవం. ఏమండి? రక్షణ అనుభవం, లోతైన అనుభవం చాలామంది కాపరులకే తెలియదు. ఏమండి? వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెబుతారు? వాళ్ళు కూడా అమ్మ మాకు తెలియదు, మాకు తెలియదు అన్నారు. నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా, నేను వారిని విడిచి అంటే ఆ నామకార్థపు కావలివారు, భక్తి లేని కావలివారు, రక్షణ లేని కావలివారు, పెద్దలు కాసేవారు, వాళ్ళకే దారి తెలీదు. వాళ్ళని ఏం చేసింది? వారిని విడిచింది. విడవాలి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, సంత వీధిని విడవాలి, పట్టణాన్ని విడవాలి, చీకటి అనుభవాలని విడవాలి, నిర్లక్ష్యాన్ని విడవాలి, బద్ధకాన్ని విడవాలి, మోసాన్ని విడవాలి, లంచాలను విడవాలి, అన్యాయపు సొమ్మును విడవాలి, దొంగ సొమ్మును ఏమండి విడవాలి. పరీక్షల్లో చూచి రాసే కాపీ కొట్టే విధానం విద్యార్థులు విడవాలి, సెల్ ఫోన్లు చూసే విధానాన్ని విడవాలి. ఏమండి? వారిని విడిచి నువ్వు విడవకపోతే నీకు ప్రత్యక్షత దొరకదమ్మా. వాటన్నిటిని నీవు కలగేసుకొని నువ్వు వెతకాలంటే నువ్వు కింద పడిపోయి కనబడవేక. వాటిని విడవాలి. అబ్రహాముతో దేవుడు అన్నాడు, అబ్రహామా నీవు లేచి నేను నీకు చూపించే దేశమునకు నీవు వెళ్ళు.
ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఎంత గొప్ప కార్యం అండి, ఎంత అద్భుతం. దేవుని మాటకు లోబడ్డాడండి అబ్రహాము, విధేయత కలిగినాడు. అబ్రహాము దేవునికి స్నేహితుడు. అంతే, దేవుడు చెప్పినట్టుగా విగ్రహారాధన విడిచిపెట్టి ఆ బొమ్మలన్నిటిని పగలగొట్టి ఏం చేశాడు? దేవుడు చూపించు దేశానికి ప్రయాణమయ్యాడు. అప్పుడు దేవుడు అతనితో గొప్పగా ఆశీర్వదించాడు. దేవుడు, అబ్రహామా, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తా, నీ సంతానాన్ని నేను దీవిస్తా. ఎంత ఆశ్చర్యం ప్రియులరా! దేవుడు నిన్ను దీవించాలంటే విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టకుండా నీవు వేషాలు వేస్తే దేవుడు క్షమిస్తాడా? ఆదివారం ప్రార్థనకి సరిగ్గా రావు, బుధవారం రావు, శనివారం రావు, ఒక పండగలకి రావు, స్పెషల్ ప్రార్థనకి రావు, ఉపవాస ప్రార్థనకి రావు. ఎలా దీవిస్తాడు నీ బిడ్డల్ని? నిన్ను ఎలా వచ్చుద్ది స్వస్థత? నీలో తగ్గింపు ఉండదు, గర్వము, ధనాపేక్ష. విడిచిపెట్టాల్సిందే తమ్ముడా, అమ్మా, సహోదరి, నువ్వు విడిచిపెట్టాల్సింది. వాటన్నిటినీ విడిచి ఏమనుంది? వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకెదురుపడెను. ఎంత ఆశ్చర్యం ప్రియులరా! కొంచెము దూరము పోగా అంటే అవన్నీ విడిస్తే ఇంకా కొంచెంలోనే ప్రాణప్రియుడు నీకు కనబడతాడు. కొంచెమే, కొద్ది దూరం. ఇప్పుడు తిరిగిందాక తిరిగి 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 ఎన్ని కిలోమీటర్లు తిరిగావు, ఎన్ని మైళ్ళు తిరిగావు, ఎన్ని వేల వందల ఆ మైళ్ళు కిలోమీటర్లు తిరిగావో, ఏమాత్రం శాంతి సమాధానం లేదు నీ జీవితానికి. కొంచెం గనక నీవు ఆలోచించి, ఎంతో దూరంలో లేడు. ఎప్పుడైతే వారిని విడిచిపెట్టిందో, ఎప్పుడైతే ఆ కొండను పగలగొట్టిందో, ఎప్పుడైతే తన జీవితాన్ని సరిచేసుకుందో, తనకి గొప్ప రక్షణ దొరికింది, గొప్ప ఆశీర్వాదం దొరికింది. గమనించండి ప్రియులరా, విడిచిపెట్టవే మోయాబును విడిచిపెట్టమ్మా, ఐగుప్తుని విడిచిపెట్టు. మోయాబు ఉండాలి, ఐగుప్తు ఉండాలి, యేసు ప్రభు కూడా కావాలి. కొంతమందికి పాపాన్ని అసహించుకోకుండా చక్కగా గుడికొస్తారు భక్తిపరుల్లాగా, మళ్ళీ సోమవారం నుంచి శనివారం వరకు మావులే, ఎగతాళి మావులే, ఏళకోళంగా మావులే, అసహ్యమైన కార్యాలు విడిచిపెట్టవు. ప్రియులరా, ఒకడు తన ఒడిలో నిప్పు కణమును వేసుకుని నీడల కాలకుండునా, జాగ్రత్త, ఆటలాడమాకు దేవునితో, కాలిపోతాం. ఆటలాడమాకమ్మా, దొంగ ఆటలో కాలిపోతాం. కనుక ఎప్పుడైతే వారిని విడిచిపెట్టిందో, కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకెదురుపడెను. వదిలిపెట్టక నేను అతనిని పట్టుకొంటిని. సరే ప్రియులరా, దేవుని యొక్క కృప దొరికినప్పుడు ఏమండి, పౌలు గారికి దొరికినప్పుడు విడిచిపెట్టేశాడా? విడిచిపెట్టలా, గట్టిగా పట్టుకున్నాడు. నా ప్రాణప్రియుడిని నేను పట్టుకుంటుని విడిచిపెట్టలేదు.
సహోదరుడా, సహోదరి, దేవుని సన్నిధిని నువ్వు విడిచిపెట్టేస్తున్నావు. దేవుని వాక్యాన్ని నువ్వు వదిలేస్తున్నావు. విడిచిపెట్టొద్దు తమ్ముడా. గట్టిగా పట్టుకో, గట్టిగా పట్టుకో ప్రభుని. నా ప్రాణప్రియుడిని నేను నా తల్లి ఇంటికి తోడుకొని వచ్చి తిని. అమ్మా, నీ భర్తను నువ్వు ప్రేమిస్తున్నావా? పిల్లలు, మీ తల్లిదండ్రులను మీరు ప్రేమిస్తున్నారా? అమ్మా కోడళ్ళలారా, మీ అత్తామామల్ని మీరు ప్రేమిస్తున్నారా? లోబడుతున్నారా? వాళ్ళకి భోజనం పెడుతున్నారా? వాళ్ళని చక్కగా చూసుకుంటున్నారా? అయ్యా బాబులు, మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి. రెక్కలు వచ్చిన తర్వాత ఎగిరిపోతానని నీ ఇష్టాన్ని నువ్వు చేసుకోవద్దు. చాలామంది జీవితాల్లో ప్రియులరా, దేవుణ్ణి మనము గట్టిగా పట్టుకోవాలి. ప్రభుని మనం గట్టిగా పట్టుకోవాలి. వాక్యాన్ని మనము గట్టిగా పట్టుకోవాలి. ప్రభుని మనము గట్టిగా పట్టుకున్నప్పుడు ప్రభు మనకు సహాయము చేస్తాడు. శ్రమ వచ్చిందని, ఇరుకొచ్చిందని, ఇబ్బంది వచ్చిందని చాలామంది శిష్యులు ఆ సమయంలో చాలామంది ప్రభుని విడిచి వెళ్ళిపోయారు. గట్టిగా పట్టుకుంది ఎవరో? శిష్యుడైన యోహాను. ప్రియులరా, ప్రభుని గట్టిగా పట్టుకున్నాడు. విడిచిపెట్టేశాడా? ఎవరైతే గట్టిగా పట్టుకుంటారో ప్రభు వారికి కొన్ని బాధ్యతలు అప్పగిస్తాడు. వారిని ప్రభు దీవిస్తాడు. వారికి బహుమానాలు ఉంటాయి. నిజం ప్రియులరా, వాక్యానుసారంగా నడుచుకునే ప్రతి క్రైస్తవుడికి ఒక స్పెషల్ బహుమానం ఉంటుంది. స్పెషల్ ఆశీర్వాదం ఉంటుంది. గమనించండి. ఈ వాక్యం వినుచున్నావు, ఈ వాక్యానికి లోబడు. నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను. అయ్యున్నంతవరకు ఎదురుపడ్డా? లోకము, పాపము అవి పెట్టుకొని ఎతికితే దొరుకుతాడా? నేను వారిని విడిచి కొంత దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను. వారిని విడిచి కొంత దూరము పోగా, విడిచిపెట్టాలి. పాపాన్ని అసహించుకోవాలి, లోకాన్ని అసహించుకోవాలి, శరీరాశలను అసహించుకోవాలి, ఘనతను అసహించుకోవాలి, పేరు ప్రఖ్యాతలను అసహించుకోవాలి, ధనాన్ని అసహించుకోవాలి, భూములను, ఆస్తులను అసహించుకోవాలి. ఏమండి, నీవు అసహించుకొని వాటిని విడిచిపెడితే తప్పనిసరిగా నువ్వు దేవుని ప్రత్యక్షతను నీవు చూస్తావు. దేవుని యొక్క అభిషేకమును నువ్వు చూస్తావు. దేవుని యొక్క స్వస్థతను నీవు చూస్తావు. కనుక దేవునికి లోబడు, దేవుని చిత్తాన్ని జరిగించు. ఇప్పటికైనా పర్వాలా, చాలా సమయం అయిపోయింది, ఇప్పటికే చాలా కాలాతీతం అయిపోయింది. నువ్వు ఎంతో దేవుణ్ణి మోసం చేసావు. దేవుని సమయాన్ని, దేవుని డబ్బుని, దేవుని కార్యాలను నువ్వెంతో మోసం చేశావు. చాలా సమయం అయిపోయింది. అయినప్పటికీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు సోదరుడా. జీసస్ లవ్స్ యూ.
దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇప్పటికైనా ఇంకా కృపాకాలంలో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం. ఎంత ఘోర పాపినైనా ఆయన చేతులు చాపి పిలుస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయము నాకిమ్ము. నా కుమారుడా, నీ హృదయము నాకు ఇమ్ము. జాలితో సిలువలో చాపిన రెక్కల చాటుకు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. చాపాడమ్మ రెక్కలో. తల మీద ముళ్ళ కిరీటము, చేతులలో గాయాలు, కాళ్ళలో గాయాలు, ప్రక్కటెముకలో బళ్ళెపు పోటు, రక్తం కారుచు ఉన్నది. ఇంకా యేసు రక్తము మనకి అవైలబుల్గా ఉంది. ఇంకా దేవుడు నిన్నెంతో ప్రేమిస్తున్నాడు. ఇప్పటికైనా మనసు మార్చుకొని నీవు లే, నీ దుమ్మును ధూళిని దులుపుకో, గోను పట్ట కట్టుకో, తల మీద బూడిద పోసుకొని కాళ్ళు వచ్చి ప్రార్థన చేయి. తప్పనిసరిగా దేవుడు నీకు సహాయము చేస్తాడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, వాక్యం వినిచినటువంటి సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా నాయన. ఇప్పుడే వారు తీర్మానం చేసుకొని వారు ఏ స్థితిలో పడిపోయారో ఆ స్థితిలో నుండి లేచి నిన్ను తెలుసుకోవటానికి, నిన్ను వెంబడించటానికి సహాయము చేయండి. మీ నామమునకు మహిమ తెచ్చుకో. ఈ పరిచర్ని దీవించండి, సహవాసాన్ని ఆశీర్వదించండి. ప్రభువా, ఈ టీవీ పరిచర్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఒట్టివాడిని అయ్యా, మట్టివాడిని కొద్ది మాటలు ప్రభు మా హృదయాల్లో పనిచేయనట్లుగా సహాయం చేయమని, నెమరు వేసుకునే భాగ్యం తెచ్చామని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహాయము మీకు అందరికి ఎల్లప్పుడూ తోడైయునుగాక. ఆమేన్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.